ఒక హైందవ శంఖారావం అని ఒకటి ఏర్పాటు చేశారు మొన్న. శంఖారావం అంటే యుద్ధ బేరి, ఒక సవాలు. నువ్వు ఎవరి మీద సవాల్ చేస్తున్నావు? ఆంధ్రప్రదేశ్లో హిందూ మతానికి ఏం అపచారం జరిగిందని మీరు శంఖారావం పెట్టారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో రథాలు తగలడిపోయి దేవీ దేవతల విగ్రహాలకు అపచారం జరిగింది. సనాతన సంప్రదాయాలని తిలోదగాలు ఇచ్చారు వాళ్ళు. రామతీర్థంలో రాముడి తల విగ్రహం తల తగ్గొట్టారు. తిరుపతిలో లెక్కలేని అపచారాలు జరిగినాయి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా ఒంటరిగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాడు. ఎంత అపచారం అది! మీకేమో సుబ్బారెడ్డి టీడీడీ చైర్మన్, ఇంట్లో క్రిస్టియన్, బయటేమో ఇంట్లో రామయ్య ఇల్లు కృష్ణలాగా, ఇంట్లోనేమో క్రిస్టియన్, బయటేమో హిందూ. అతను కరుణాకర్ రెడ్డి పరమ నాస్తికుడు, అతను కూడా చైర్మన్ చేశారు. వాళ్ళు అక్కడ పులి వచ్చి మనుషులు తినేస్తుందంటే కర్రలు ఇచ్చాడు అతను. అంత అపహాస్యం పాలైన ప్రత్యక్ష దోపిడీ చేశారు వాళ్ళే. నెయ్యిలో కానీ, లడ్డులో కానీ, మీకు ఏ విషయంలో ఉన్నా సరే, కాంట్రాక్ట్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు 2004 నుంచి 2024 వరకు 20 సంవత్సరాల్లో వీళ్ళు ఆ లిస్ట్ తీయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగుల లిస్ట్ తీయండి, అక్కడ వెండర్స్ లిస్ట్ తీయండి, ఎవరున్నారో చూడండి, ఎవరికి ఎవరి కుల గజ్జి ఉందో తెలుస్తుంది. ఇది ప్రక్షాళన అంటే. వాళ్ళందరినీ లేపి వేరే దేవస్థానాలకు పంపించాలి. శ్రీశైలం ఉంది, అన్నవరం ఉంది, సింహాచలం ఉంది, ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి. అన్యమతస్తులు అలాగే లేపేస్తారు. వీళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మంచి ఏమనాలి, ఇక్కడికి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి రావాలి. అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుందండి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి అక్కడ ఉండాలి. మీరు ఏమంటున్నారు? వీళ్ళు అమరావతిలోనే పెట్టుబడి పెట్టేస్తున్నారు అంటున్నారు కదా, మరి తిరుపతిలోనే వీళ్ళందరూ ఎందుకు ఏంటండి? అవునే కదా. ఇప్పుడు ఉద్యోగులు వాళ్ళు పొట్టపోసుకుంటున్నారు, జీతం కావాలి వాళ్ళకి. మరి దేవుడి పట్ల భక్తిగా లేకుండా ఇలాంటి అపచారాలు చేస్తా, లేదా భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించి వాళ్ళందరికీ ఈ నేమ్ ప్లేట్లు పెట్టమన్నారు. ఈవో ఎందుకు పెట్టలేదు నేమ్ ప్లేట్లు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.